నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. ముందుగా ప్రేక్షకులందరికీ కూడా ఉగాది పండుగ శుభాకాంక్షలు. మరి పండగ అంటే ఏదో ఒక స్పెషల్ ఉంటుంది కాబట్టి అందుకే ఈ స్పెషల్ ఇంటర్వ్యూ. ఇప్పుడు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరు అంటే, మన మదిలో నిలిచిపోయిన ఎన్నో అద్భుత గీతాలు కంపోజ్ చేసింది ఆయననే చెప్పుకోవాలి. ఇంకా చెప్పాలి అని అంటే, ఒక పాట ఆయనే కంపోజ్ చేసి ఆయన పాడటమే కాదు, ఆ పాటలో ఆయనే నటించే ఒక అరుదైన అవకాశం ఇండస్ట్రీలో చాలా తక్కువ మందికి దక్కిందనే చెప్పుకోవాలి. అందులో ఆయన ఒకరు. ఆయన ఒక అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పాలా, లేకపోతే ఒక మెలోడీ సింగర్ అని చెప్పాలా, లేకపోతే ఆయన నటనతో ప్రేక్షకుల్ని కంటతడి పెట్టించగల ఒక గొప్ప నటుడు అని చెప్పాలా, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఆయన ఎవరో కాదు, ఆర్పి పట్నాయక్ గారు. సో ఆల్రౌండర్ ఆర్పి పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. సో లేట్ చేయకుండా వెల్కమ్ చెప్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే. చాలా జెంటిల్గా, చాలా బాగా ఇంట్రొడ్యూస్ చేసినందుకు. జస్ట్ ఈ కెమెరా ఆఫ్లో ఉన్నప్పుడు షీ వాజ్ సంథింగ్ ఎల్స్, సడన్గా షీ వాజ్ సంథింగ్ ఎల్స్. థ్యాంక్ యూ సో మచ్. మీరు అంటే ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందే నాకు బూస్టప్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీలో ఎవరిని కదిలించాలో నాకు అర్థం కావట్లేదు. ఒక మ్యూజిక్ డైరెక్టర్ని కదిలించాలా, రచయితని కదిలించాలా, లేకపోతే ఒక నటుడిని కదిలించాలా, డైరెక్టర్ని కదిలించాలా? ఇంతమందికి అనిపిస్తున్నారు మీ ఒక్కరిని చూస్తుంటే నాకు. అవునా? ఒక ఆర్పి పట్నాయక్ కదిలించాడు. ఎలా ఉన్నారు సార్? వెరీ గుడ్. యాజ్ యూజువల్ ఎప్పుడు నేను హ్యాపీగా ఉంటాను. ఎప్పుడు హ్యాపీగా ఉంటారు. ఫస్ట్ మీరు మాకు దగ్గరైంది మ్యూజిక్ డైరెక్టర్గా కాబట్టి ఎన్నో అద్భుతమైన పాటలు అందించారు. ఇప్పటికీ ఎంతో మందిని కదిలించిన మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి అంటే ఖచ్చితంగా అది మీ ప్లేలిస్ట్లో ఒకటి అయ్యే ఉంటుంది. ఐఎమ్ డామ్ షూర్, ఎందుకంటే అందులో నేను కూడా ఒకటి కాబట్టి. మీకేది ఇష్టం నేను పాడిన పాటలు? 1000 కన్నులతో సాంగ్ అయితే నేను ఎన్నిసార్లు విన్నాను సార్. నాకు ఆ వైబ్స్ ఎప్పటికీ ఫస్ట్ టైం విన్నట్టే అనిపిస్తుంది ఆ సాంగ్ విన్నప్పుడల్లా. సో అప్పటి సాంగ్స్ ఎప్పటికీ అందరి మధ్యలో నిలిచిపోతాయి. ఆ క్రెడిట్ అంతా మీకే. యా, అంటే ఆ క్రెడిట్ నేను ఒక్కడిని తీసుకోదలుచుకోలేదు, ఎందుకంటే అంత మంచి సాహిత్యం రాసిన లిరిక్ రైటర్స్, అలాగే అంత మంచి సిచ్యువేషన్స్ ఇచ్చిన డైరెక్టర్స్. ఎస్. సో మీరు ఒకప్పుడు ఒక సెన్సేషన్ అని చెప్పుకోవాలి, ఒక బ్రాండ్ అని చెప్పుకోవాలి ఆర్పి పట్నాయక్ అంటే. అంత బాగా మ్యూజిక్ డైరెక్టర్గా ఉండి మీరు ఎందుకు వెంటనే యాక్టింగ్కి, డైరెక్టర్ అలా ఎందుకు షిఫ్ట్ అయ్యారు? అంటే ఒక పాయింట్ ఉంటుంది కదా, ఇలా చెయ్యాలి, డైరెక్టర్ కావాలి, లేకపోతే నటుడిగా మళ్ళీ ట్రై చేయాలి అని చెప్పేసి. ఏంటి ఆ పాయింట్? మీకు ఏమనిపించింది? నేను కౌంటర్ క్వశ్చన్ ఇస్తాను. నాకేస్తారా? నేను ప్రిపేర్ అయ్యి రాలేదు సార్. నేను కూడా ప్రిపేర్ అయ్యి రాలేదు కదా. ఇప్పుడు మీరు యాంకర్. ఓకే, ఇప్పుడు మీకు ఒక మంచి సినిమాలో హీరోయిన్గా వచ్చింది, మీకు చాలా ఇష్టమైన హీరో పక్కన యాక్ట్ చేయాలని వచ్చింది. ఓకే, వెంటనే ఎగిరి గంతేసి మీరు యాక్ట్ చేస్తారు. ఓకే, ఆ తర్వాత ఇంత మంచి హీరోయిన్ ఈ అమ్మాయిని మన ఛానల్లో యాంకర్గా కాదు, మన ఛానల్లో ఎండీగా పెట్టుకుందామని మళ్ళీ ఈ ఛానల్కి వెనక్కి పిలిపించుకున్నారు. ఈ స్టెప్స్ అన్ని మీరు తీసుకుంటారా లేదు? తీసుకుంటాం. ఓకే, అక్కడ అలా జరిగిపోయిందంటారా? నా ఆన్సర్ అదే. అంటే మీరు తెలివిగా నాతోనే ఆన్సర్ చెప్పిస్తున్నారు. ఓకే, అలాగే మీరు ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్గా చేస్తారు, రచయితగా చేస్తారు, డైరెక్టర్గా చేస్తున్నారు. వీటన్నిటిలో కూడా మీరు ఏది సాటిస్ఫైయింగ్గా చేశారు వర్క్? ఏది బాగా మీకు నచ్చింది చేసేటప్పుడు? ఇక్కడ ఒక సీక్రెట్ చెప్పాలి. మ్యూజిక్ డైరెక్టర్గా నేను ఎన్ని చేసినా దాని క్రెడిట్ ఆర్పి పట్నాయక్ కాదు. ఎందుకంటే మ్యూజిక్ మీరు ఇప్పుడు ఒక సిచ్యువేషన్ చెప్పారనుకోండి, ఆ సిచ్యువేషన్ మీరు చెప్పిన ఎండ్ అయ్యేలోపు నాకు ట్యూన్ వచ్చేస్తుంది. అంత ఫాస్ట్గా ఎవరు చేయరు ట్యూన్, నేను కూడా చేయను. అంటే ఎవరు చేస్తున్నారు అంటే, ఈ సోల్ ఉంది కదా, ఈ సోల్ ఇంతకు ముందు బర్త్లో చాలా పెద్ద మ్యూజిషియన్, అతను ఎవరో నాకు తెలియదు. ఆ మ్యూజిషియన్ తన కోరికలు ఈ బాడీ త్రూగా తీర్చుకుంటున్నాడు. అందుకు ఈ క్రెడిట్ అంతా ఆ సోల్కి వెళ్తుంది. అంటే ఈ సోల్ తాలూకా ఆ ప్రీవియస్ బర్త్కి వెళ్తుంది మ్యూజిక్ వరకు. ఇప్పటి వరకు ఆర్పి పట్నాయక్ యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్ ఎంత పేరు వచ్చిందో, ఈ పేరు అంతటికీ కారణం ఆయనే. అయితే ఆ సోల్ నేను క్యారీ చేస్తున్నా కాబట్టి ఆ క్రెడిట్ నేను కొట్టేస్తున్నా. అంతే అంటారా? ఓకే. వెన్ ఇట్ కమ్స్ టు రైటింగ్, అది నేనే, ఏ సోల్తో సంబంధం లేదు. నేను ఈ లైఫ్లో ఈ లైఫ్ డెవలప్ చేసుకున్న ఒక మంచి ట్రైట్ అది. రైటర్గా అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచిస్తా. అందరు ఆలోచనలు ఎక్కడ ఆగిపోతే అక్కడ నేను ఆలోచిస్తా, అక్కడ నుంచి నా ఆలోచన మొదలవుతామాట. అది నా ట్రైట్.
నేను ఐ టేక్ ఆల్ ది క్రెడిట్స్ ఫర్ మై రైటింగ్. అండ్ మామూలుగా ఒక కథ రాయాలంటే 6 నెలలు పడితే నాకు పావు గంటే పడుతుంది. పావు గంటలో కథ రాయగలరా? ఆలోచిస్తా అంటే ఒక 6 నెలలు ఆలోచిస్తే ఎంత ఆలోచిస్తారో అది నేను పావు గంటలో ఆలోచిస్తాను. దాన్ని డెవలప్ చేయడానికి నాకు ఎక్కువ టైం పట్టదు. ఐ టేక్ హార్డ్లీ ఎనీ టైం టు డెవలప్. అంటే ఒక 5-6 రోజులు, వారం రోజులు మ్యాక్సిమం. ఒక కథ 1 year కూర్చుంటే ఎంత వస్తుందో అంత నేను అంత టైంలో చేసేస్తాను. అంటే ట్యూన్స్ ఎంత ఫాస్ట్గా చేస్తాను, కథలు కూడా అంతే ఫాస్ట్గా చేస్తాను. అది రైటింగ్ అనేది నాకు చాలా ఇష్టం. అంటే రైటింగ్ ఇన్ ది సెన్స్ కొత్త కథలు ఆలోచించడం. ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుతున్నాం, ఈ సిచ్యువేషన్ మీద కథ చెప్పమంటే నాకు ఇట్ డజంట్ టేక్ మచ్ టైమ్ టు క్రియేట్ స్టోరీ అనమాట. అలా ఓకే, సోల్ అన్నారు, మళ్ళీ రైటర్ అన్నారు. ఇలా చూస్తే ఇంకా మేము ఆర్పి పట్నాయక్ గారిలో లోపల ఎవరైనా ఉన్నారు? మేము రాసుకోవచ్చు ఇంకోటి. అంటే మీరు థంబ్నెయిల్స్ నా క్యారెక్టర్ అసాసినేట్ చేయనంత వరకు ఏమైనా చేయండి. అదే థంబ్నెయిల్ మీ పేరు పక్కన పెట్టి రాస్తే మీకు ప్రాబ్లం లేదనుకుంటే ఆ థంబ్నెయిల్ పెట్టండి. ఈ రోజులలో మెయిన్ ప్రాబ్లం అది, సెలబ్రిటీ స్టేటస్ ఉన్న వాళ్ళకి. ఓకే, సో జోక్స్ అపార్ట్, మీరు ఫస్ట్ డైరెక్షన్ ఫీల్డ్కి వెళ్ళాలి, నేను డైరెక్ట్ చేయాలి లేకపోతే ఇంట్రెస్ట్తోనా? చిన్నప్పటి నుంచి ఐ ఆల్వేస్ థింక్ అవుట్ ఆఫ్ ది బాక్స్ అనమాట. నా ఆలోచనలన్నీ కొత్తగా ఉంటాయి. కొత్తగా ఆలోచిస్తాను కాబట్టి నేను మాత్రమే చేయగలను, నేను మాత్రమే ఆలోచించగలను కాబట్టి నేనే చేయాలి. అవి నేను ఆలోచనలు మానేస్తే నాతో పాటు చచ్చిపోతాయి కదా నా ఆలోచనలు. అందుకు ఐ హ్యావ్ టు కంటిన్యూ. ఓకే, సో చిన్నప్పటి నుంచి మరి డైరెక్టర్గా ఉండి ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎలా? ఫస్ట్ అంటే బేసికల్గా సింగర్ ఉన్నాడు కదా లోపల, ఆ సింగర్ నుంచి కంపోజరు ఇవన్నీ కూడా ఆ సోల్ తాలూకా కోరికలు ఫస్ట్ తీర్చాల్సి వచ్చింది. ఓకే, అందుకని ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాక తర్వాత మీకున్న విష్. ఎస్. ఇప్పటి వరకు మీరు డైరెక్ట్ చేసిన మూవీస్లో మీకు ఎక్కువగా ఇష్టమైన స్టోరీ కావచ్చు, బాగా నచ్చింది ఇది? బ్రోకర్. ఇంకా అంటే రాబోతున్నవి ఇంకా గొప్ప ఉన్నాయి, బట్ ఇప్పటివరకు వచ్చిన వాటిలో మాత్రం బ్రోకర్. ఎస్. ఓకే, ఫస్ట్ మరి బ్రోకర్ స్టోరీ లైన్ తీసుకున్నప్పుడు అంటే మీ మైండ్లో ఉంది ఏంటి? ఇది బ్లాక్ బస్టర్ హిట్ అయిపోతుంది అని అనుకున్నారా? నేనేం అలా కమర్షియల్గా ఏమి ఆలోచించాను కథ అనుకున్నప్పుడు. ఈ కథ కూడా ఒక డిఫరెంట్గా పుట్టింది. ఎప్పటి నుంచో ఒక థాట్ ఉంది ఏంటంటే కరప్షన్ మీద ఒక సినిమా చేయాలి, ఇంతే. కరప్షన్ మీద ఒక సినిమా చేయాలని ఎప్పటి నుంచో ఉంది థాట్. ఏవో అనుకుంటా, హర్రర్ సినిమా ఒకటి చేయాలి, ఈ సినిమా ఒకటి చేయాలి, అలాగా కరప్షన్ మీద ఒక సినిమా చేయాలని ఉంది. ఒకరోజు వైజాగ్లో మా కజిన్ ఒక అతను ఫోన్లో మాట్లాడుతున్నాను, నేను హోటల్కి వచ్చాడు నాకు కలవడానికి. ఫోన్లో మాట్లాడుతూ ఏదో ఒక ట్రాన్స్ఫర్ గురించి ఆయన ఫోన్లో మాట్లాడుతున్నాడు. లాస్ట్కి అది అవ్వట్లేదని తెలిసి, మీరు వచ్చేయండి పర్లేదు, నాకు తెలిసిన పవర్ బ్రోకర్స్ ఉన్నారు, వాళ్ళతో నేను చేయించుకుంటానులేండి అన్నాడు. ఆ పవర్ బ్రోకర్ అనే పదం నాకు బాగా నచ్చింది. ఆ పవర్ బ్రోకర్ అనే పదం, వై కాంట్ ఏ బ్రోకర్ బి ది ప్రొటాగనిస్ట్ అనిపించింది. బ్రోకరే హీరో అయితే ఎలా ఉంటుంది అని. అతను ఫోన్ మాట్లాడుతున్నాడు, అతను ఆ ఫోన్ అలా పాగుండి ఫోన్ మాట్లాడడం కంప్లీట్ అయ్యేలోపు నాకు కథ రెడీ అయిపోయింది. అసలు ఇంత తొందరగా కథ మీరు చెప్తుంటే నాకు నిజంగా షాకింగ్ అనిపిస్తుంది. అంటే ఒక సిచ్యువేషన్ జరుగుతున్నా కూడా మీ మైండ్ మీకు కావాల్సినది రన్ చేసేసుకుంటుంది. ఎస్. అంటే అతను వేరే ఫోన్లో ఉన్నాడు కదా, నేను ఖాళీగా, మీరు ఖాళీగానే ఉన్నారు. బట్ మీరు నలుగురిలో ఉన్నా మీరు ఆఫ్ కోర్స్ కమ్యూనికేట్ చేయకుండా మీరు నా ఆలోచన, నాకు అదొక ఛానల్ నడుస్తుంది. ఇలాంటి సూపర్ మ్యాన్ నేను ఇప్పటివరకు చూడలేదు. ఆ ఛానల్ అదొకటి నడుస్తుంటుంది అంతే. ఎలా అంటారు అంటే ఇంత షార్ప్గా ఉండడానికి ఏమైనా ఫుడ్ హ్యాబిట్స్ ఏమైనా కారమా, ఏం తింటారు ఏంటి, ఇలాంటి చాలా డౌట్స్ వస్తుంటాయి మా వాళ్ళకి. అంటే మీలాంటి వాళ్ళు బ్రెయిన్స్ తింటుంటానేమో. అంటే ఎదుటి వాళ్ళ బ్రెయిన్స్ ఎంత ఎక్కువ తింటే అంత షార్ప్ అయిపోతాను. అంటే ఇప్పటివరకు ఎవరు అడగలేదు ఈ క్వశ్చన్, దీనికి ఏం ఆన్సర్ చేయాలో తెలియక ఆన్సర్ చేశారు. ఓకే, ఇంకెందుకు ఆలస్యం, ఇంటర్వ్యూ అయిపోయాక నేను కూడా మా ఆఫీస్లో వాళ్ళందరూ బ్రెయిన్లో యూజువల్గా నేను చాలా సైలెంట్గా ఉంటాను. ఐ మైండ్ మై బిజినెస్. అది మీరు సైలెంట్గా ఉంటారు. దట్ కీప్స్ మై వర్క్. అంటే నేను నా వర్క్లో ఉన్నప్పుడు నేను నా వర్కే చూసుకుంటాను, ఇంకేం చూడను. వెరీ సెల్ఫ్ సెంట్రిక్. ఓకే, అండ్ మీరు థింకింగ్ అన్నప్పుడు నాకు ఒకటి గుర్తుకొచ్చింది. జనరల్గా మనము నలుగురిలో ఉన్నా, మీరు అన్నట్టు సైలెంట్గా ఉన్నా, మన మైండ్లో ఎప్పుడు ఏదో ఒకటి రన్ అవుతూనే ఉంటుంది. సో అలా కూడా మీ వర్క్ పరంగానే ఎప్పుడు ఏదో ఒకటి రన్ అవుతూనే ఉంటుంది. ఎస్. ఈవెన్ డీప్ స్లీప్లో కూడా సడన్గా ఒక ట్యూన్ వస్తే రాత్రి 3:30కి లేచి ఫోన్ ఆన్ చేసి ఆ ట్యూన్ రికార్డ్ చేసుకుని మళ్ళీ పడుకుని పోతాను. అమ్మో, అసలు పక్కన ఎవరన్నా నాలాంటి వాళ్ళు చూస్తే ఇంకా షాక్ అయిపోతారు, ఏమైంది సడన్గా అని చెప్పి. అది పాపం నా వైఫ్కి అలవాటు అయిపోయింది. నేను నెక్స్ట్ క్వశ్చన్ మీ వైఫ్ పరిస్థితి అని అడుగుదామని. అలవాటు అయిపోయింది.
అండ్ రీసెంట్గా ఆహాలో వచ్చిన మీ మూవీ కాఫీ కాఫీ విత్ విత్ కిల్లర్. అసలు జనరల్గా కిల్లర్ అంటేనే మనకి భయం వేస్తుంది చూస్తేనే. ఆ కామెడీ సెన్స్ని దాన్ని ఎలా కలిపారు, అది ఎలా వచ్చింది మీకు థాట్? ఇది కూడా మా జెమిని సురేష్ మామూలుగా తను థర్స్డే ఉపవాసాలు ఉంటాడు, సాయిబాబా భక్తులు. అయితే తనకు ఆకలేస్తుందంటే మా తిరుమల నాకు రైటరు, నేను జెమిని సురేష్ ముగ్గురం కలిసి కాఫీ షాప్కి వెళ్ళాం. తను కాఫీ ఆర్డర్ ఇచ్చుకున్నాడు, నాగేశ్వరరావు నేను కూర్చున్నాం. కాఫీ షాప్లో ఒక్కొక్క టేబుల్లో ఒక్కొక్క కథ నడుస్తుంది. ఈ కథల మధ్యలో ఒక కామన్ లింక్ ఒకటి పెట్టుకుని ఒక కథ చేస్తే ఎలా ఉంటుందన్న థాట్ వచ్చింది. పావు గంటలో అనుకున్నాం కథ, మళ్ళీ చెప్తున్నా, మొత్తం ఆ కథ అంతా పావు గంటలో అనుకున్నాం, 2 గంటల్లో స్క్రీన్ ప్లే రాస్తాం అంతే. అసలు నాకు షాకింగ్ ఉంది అసలు వింటుంటే. ఒక్కొక్క స్టోరీ మీరు చెప్తున్నది, కొంతమంది అంటే నాకు ఇన్ని మంత్స్ పట్టింది నేను స్టోరీ కంప్లీట్ చేసుకోవాలి అంటే కొన్ని కథలు అలా డిమాండ్ చేయొచ్చు, నేను కాదన్ను, ప్రతి కథ అలా చేస్తామని కాదు. ఈ కథ అయితే అంత ఫాస్ట్గా అయింది. అంటే మీరు కావాలంటే ఈ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత జెమిని సురేష్కి అడగండి, తను చెప్తాడు. ఓకే. సో మరి ఇప్పటి వరకు లేకపోతే ఫ్యూచర్ మీరు వచ్చే ప్రాజెక్ట్స్లో అయినా సరే ఇప్పటి వరకు కాకుండా ఎక్కువ టైం పట్టిన కథలు అలా రాసుకున్నవి ఏమన్నా ఉన్నాయా? మీరు కాన్సన్ట్రేట్ చేసి కూర్చొని బాగా ఆలోచించి లవ్ స్టోరీ ఒకటి రాసాము, అంటే అది ఇంకా రావాలి. అంటే నేను చేసే కథల్లో మ్యూజిక్ ఇంపార్టెన్స్ ఉండదు, ఎందుకంటే కథ ఫుల్ డామినేట్ చేసేసి పాటలు ఉండవు దానిలో. చాలామంది అడుగుతారు, మీ కథల్లో పాటలు ఉండట్లేదండి, పాటలకి ఇంపార్టెన్స్ ఎవరేంటి అంటే, ఏం చేయను, నాకు పాటలు అంటే ఇష్టం, ఆ పాటలను మిస్యూజ్ చేయలేను నేను, అందుకు అవసరం ఉన్న దగ్గరే పెడతాను, లేకపోతే లేదు అని. అలాంటిది ఒక లవ్ స్టోరీ, మొత్తం లవ్ స్టోరీ 8 పాటలతో వచ్చింది. 8 పాటలతో ఒక లవ్ స్టోరీ అంటే జస్ట్ ఇమాజిన్ ఫ్రమ్ ఆర్పి పట్నాయక్ ఎలా ఉంటుంది. దానికి కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి అని ఎక్కువ టైం కూర్చున్నాం ఆ కథకి. అంటే ఇట్స్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ది బెస్ట్ లవ్ స్టోరీస్ ఎవర్ టోల్డ్. ఓకే. అయితే ఫ్యూచర్లో మేము అందరం వెయిట్ చేస్తున్న ఒక బిగ్గెస్ట్ ట్రీట్ రాబోతుందన్నమాట మా అందరికి. అది రైట్ ప్రొడ్యూసర్ దొరికితే ఎస్. ఓకే. సో బ్రేకింగ్ న్యూస్ అందరూ వినండి, ఫ్యూచర్లో మనకి ఒకప్పటి మెలోడీ సాంగ్స్, మనం ఎంజాయ్ చేసే సాంగ్స్ అన్ని రాబోతున్నాయి అనమాట, మళ్ళీ లవ్ సాంగ్స్. డెఫినెట్గా హార్ట్ టచ్ చేసే మూవీ సాంగ్స్ అన్నీ. ఓకే. ప్రెజెంట్ కూడా దాని మీద ఇంకా వర్క్ చేస్తున్నారా మీరు? ఆల్మోస్ట్ అయిపోయింది, అంటే క్రియేటివ్ వర్క్ అంతా అయిపోయింది. ఇంకా హిచ్కాక్ చెప్పినట్టు మూవీ ఈజ్ రెడీ, జస్ట్ షూటింగ్ బ్యాలెన్స్ అంటారు. ఓకే. అలాగా మూవీ రెడీ అయిపోయింది, షూటింగ్ ఒకటే బ్యాలెన్స్ ఉంది అన్నట్టు. అంతా క్రియేటివ్గా అంతా రెడీగా ఉంది. ఓకే. సో మరి ఇప్పటి వరకు చేసిన అన్నిట్లో కాకుండా మీకు ఏదైనా కంపల్సరీ ఇది చెయ్యాలని డ్రీమ్ ప్రాజెక్ట్స్ అంటారు కదా, అలాంటి ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? దాని గురించి వర్క్ స్టార్ట్ చేసి పెండింగ్ ఉండి అవకాశాలు రాక ఎలా సెట్ చేయాలో తెలియక? అంటే ఫ్రాంక్గా ది థాట్ ఉంది కదా, బ్రెయిన్కి లిమిట్ లేదు ఆలోచించడానికి. అలా మొత్తం లిమిట్స్ అన్నీ, బౌండరీస్ అన్నీ కట్ చేసేస్తే, బౌండరీస్ అన్నీ తీసేసి ఆలోచిస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించినప్పుడు నాకు ఒక కథ వచ్చింది. ఆ కథ సినిమా తీయాలంటే 1500 కోట్లు అవుతుంది. 1500 కోట్లు అది ఎవరు పెడతారు? కానీ ఏదో ఒక రోజు ఆ సినిమా చేయాలని అయితే ఉంది. అది డ్రీమ్ ప్రాజెక్ట్, నిజంగానే అది డ్రీమ్ ప్రాజెక్ట్. సూపర్. అసలు అంటే ఆ స్టోరీ లైన్ కంప్లీట్ అయింది, ఇంకా స్క్రిప్ట్ వర్క్ అంతా మీరు ఆల్మోస్ట్ రెడీగా ఉంది. పోతే అది విజువలైజేషన్ అంటే నాకు తెలిసి ఇప్పటివరకు ప్రపంచంలో ఎవ్వరు చూడని ఒక అద్భుతమైన విజువల్ ట్రీట్ అది. అంటే ఇంకా అంతకు మించి ఇంకేం విజువల్గా చూడడానికి ఉండదు ఇంకా. ఓకే. అంటే చెప్పే కదా, మొత్తం బౌండరీస్ అన్నీ ఓపెన్ చేస్తే ఎలా ఉంటుంది. ఓకే. సో ఫ్యూచర్లో ఆర్పి పట్నాయక్ గారి నుంచి ఎన్నో వండర్ఫుల్ ప్రాజెక్ట్స్ రావాలి. అన్నీ రావాలంటే ఒక్కొక్క మెట్టు ఎక్కాలి, ఒకేసారి దానికి వెళ్ళిపోలేం కదా. అంతే. అలాగే మీలో నటుడు గురించి మాట్లాడుకుంటే కనుక సీను వాసంతి లక్ష్మి, ఆ క్యారెక్టర్ సీరియస్లీ ఏడ్పించేశారు మీరు అందరినీ దాంట్లో. మీరు నిజంగా జీవించేస్తారు కదా ఒక్కసారి మీరు కెమెరా ఆన్ అనగానే. అది నాకు తెలీదు, ఆ క్యారెక్టర్ చేయగలనని నమ్మాను కాబట్టి చేశాను అంతే. అది జీవించానా లేదా అది నాకు తెలియదు. బట్ ఒక్కసారి రిలీజ్ అయ్యాక మిమ్మల్ని మీరు అట్లా చూసుకున్న తర్వాత నటించింది మీకేమనిపించింది? సబాస్ బేటా అనిపించింది. ఓకే. సో ఫ్యూచర్లో అలాంటి క్యారెక్టర్స్ కాకుండా మీకు బాగా నచ్చిన ఎలాంటి క్యారెక్టర్స్ వస్తే మీరు చేస్తారు మళ్ళీ నటుడిగా? ఆ టైం కూడా పట్టదు అంటారు కదా, ఎవరు ధనవంతులు అని అంటే పడుకున్న వెంటనే నిద్ర పట్టేవాళ్ళు, తిన్న వెంటనే అరిగిపోయేవాళ్ళు ధనవంతులు అని అంటారు. నిద్ర విషయంలో మాత్రం నేను ఎస్,
ఐఎమ్ వన్ ఆఫ్ ది రిచెస్ట్ పర్సన్. ఎందుకంటే ఏ టెన్షన్స్ పెట్టుకోను లైఫ్లో. ఐ కీప్ మై సెల్ఫ్ క్లీన్. ఎలాంటి లేనిపోని గొడవల్లోకి వెళ్ళను. నా లైఫ్ నాది, నా ప్రపంచం నాది. ఓకే, పక్కన ఏం జరుగుతున్నా మనకి సంబంధం. సో అండ్ మీరు మీ వర్క్కి సంబంధించి రన్ అవుతూ ఉంటుంది కాబట్టి ఆలోచించి సొసైటీ గురించి డెఫినెట్గా ఆలోచిస్తా, వ్యక్తుల గురించి ఆలోచించను. గుడ్ థింగ్. ఓకే, అలాగే నేను స్టార్ట్ అయినప్పటి నుంచి అడుగుదాం అనుకుంటున్నాను. సో మీరు కంపోజ్ చేసిన సాంగ్స్లో చాలా ఫేవరెట్ సాంగ్స్ ఉన్నాయి, చెప్పలేను. బట్ నా ఎవర్ గ్రీన్ ఫేవరెట్ సాంగ్ 1000 కనులతో. నాకు తెలిసి ఆడియన్స్ కూడా నాది 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 అని చాలామంది అని ఉంటారు ఇప్పుడు. సో అది ఒక్కసారి మా కోసం. అది ఎంతమంది నాది నాది అన్నారో వాళ్ళంత దగ్గర కూడా మీరు డబ్బులు కలెక్ట్ చేయాలి. షిట్, అంటే ఆ బాధ్యత నేను తర్వాత తీసుకొని అందజేస్తాను. ఇప్పుడు మా ప్రేమ అభిమానాలు మాత్రమే అందజేయగలం. 1000 కన్నులతో వేచి చూస్తున్నా, తెరచాటు దాటి చేరదాని స్నేహం. కోటి ఆశలతో కోరుకుంటున్నా, కరుణించి ఆదరించదాని స్నేహం. ప్రాణమే నీకు కానుకంటున్నా, మన్నించి అందుకోవనేస్తమా. 1000 కన్నులతో వేచి చూస్తున్నా, తెరచాటు దాటి చేరదా నీ స్నేహం. అసలు నేను లైవ్లో వింటాను అని అనుకోలేదు. సీరియస్లీ నాకు ఒక స్పెషల్ మూమెంట్ ఇది. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. సూపర్. అసలు మీరు కంపోజ్ చేసిన సాంగ్స్ చాలా మందికి ఫేవరెట్, బట్ మీరు కంపోజ్ చేసిన అన్ని సాంగ్స్లో మీ ఫేవరెట్ ఏంటి? నాకు నీ స్నేహం, ఏది మనసంతా నువ్వులే నీ స్నేహం ఎక్కడ అన్నట్టు, ఒక్కడే రావడం, ఆ నలుగురు, ఈ రెండు చాలా ఇష్టం. అవి బాగా ఇష్టం. ఓకే, మీరు బాగా సింగింగ్ పాడింది ఎంజాయ్ చేసింది ఏ సాంగ్ బాగా? అంటే నేను షోస్ ఇస్తాను కదా, ఆల్ ఓవర్ వరల్డ్ షోస్ ఇస్తూ ఉంటా. ఫస్ట్ స్టార్ట్ చేసేది నీ స్నేహంతో స్టార్ట్ చేస్తా, ఆ నలుగురు సాంగ్తో ఎండ్ చేస్తా. బట్ నేనేంటంటే ఆ కథ చేసినప్పుడు ఆ కథ ఏం డిమాండ్ చేస్తుందో దాని గురించి ఆలోచిస్తా తప్పితే పలానా వాళ్ళ సినిమాలాగా మనం చేయాలి అనుకుంటే మరి వాళ్ళ సినిమాలాగా అనుకుంటారు, ఆర్పి పట్నాయక్ సినిమాలాగా అనుకోరు కదా అని ఒక స్వార్థం ఉంది. ఓకే, అంటే మీరు ఏది చేసినా కూడా ఒక బ్రాండ్ ఉండాలి దానికి. బ్రాండ్ ఏం లేదా, బీ ఒరిజినల్ అంతే. ఓకే, ఇప్పుడు నా మ్యూజిక్ వినరు, వినగానే ఇది ఆర్పి అని తెలుసు, చెప్పేస్తాం. అలాగా వర్క్స్ ఏం చేస్తే అది ఇంత డిఫరెంట్గా ఉందా, అయితే ఇది తెక్కులోడే ఆలోచించుంటాడు అని ఫీలింగ్ రా. ఓకే, మీ గురించి మీరే అనుకుంటున్నారు అలా. అంతేగా. ఓకే, సో అలాగే ఇండస్ట్రీ పరంగా చూసుకుంటే కనుక మీకు చాలా పరిచయాలు ఉండుంటాయి. బట్ మీరే అన్నారు మీరు కొంచెం తక్కువగా అందరితో మాట్లాడతాను అని చెప్పేసి. మరి మీరు ఇండస్ట్రీ పరంగా ఏదైనా డిస్కస్ చేయాలి లేకపోతే ఏదైనా షేర్ చేసుకోవాలి అని అంటే మీకు సన్నిహితంగా ఉన్న వాళ్ళు ఎవరితోని ఏదైనా పర్లేదు మాట్లాడుకోవచ్చు, మేము డిస్కస్ చేయొచ్చు చారు. సో మీకు పక్కన కో సింగర్గా ఎవరు ఉంటే బాగుంటుందని మీకు అనిపిస్తుంది? మీరు చాలామంది సింగర్స్తో పాడారు, ఉషా గారితో పాడారు, బాలు సార్తో పాడారు. సో మీరు కో సింగర్గా ఎవరైతే ఎక్కువగా ఇష్టపడతారు? అది డిపెండ్స్ ఆన్ ది సాంగ్. మళ్ళీ అంటే ఈ సాంగ్కి ఈ కో సింగర్ అయితే బాగుంటుంది అని ఉంటుంది తప్పితే ఈ కో సింగర్తో అన్ని సాంగ్స్ పాడొచ్చు అని అయితే ఉండదు. ఓకే, అది సాంగ్ బట్టి. ఓకే, ఎలాగో బాలసుబ్రహ్మణ్య గారి టాపిక్ వచ్చేసింది కాబట్టి అది ఎప్పుడో అడుగుదాం అనుకున్నాము. మీకు ఆయనతోనున్న అనుబంధం గురించి చెప్తారా? అంటే ఇట్స్ లైక్ ఫాదర్ సన్ రిలేషన్షిప్. అంటే నన్ను ఒక సన్లాగే చూసేవాడు ఆయన. నాకు చిన్నప్పటి నుంచి ఆయన పాటలు వింటూ పెరిగాను కాబట్టి ఆయనతో ఒకసారి కలిస్తే చాలు అనుకునేవాడిని. అలాంటిది ఆయనతో అంత క్లోజ్గా ట్రావెల్ అవడం అనేది ఒక అదృష్టంగా ఫీల్ అవుతుంది. ఆయనకి నేనంటే చాలా ఇష్టం గౌరవం రెండు కూడా. ఎందుకు గౌరవం ఇస్తారు ఎక్కువ, నాకు అది ఇష్టం ఉండదు. అంత గౌరవం ఎందుకు గురుగారు? నేను ఐఎమ్ ఏ స్మాల్ కిడ్ బిఫోర్ యూ, కానీ ఎందుకో నేనంటే చాలా ఒక రెస్పెక్ట్తో చూస్తారు. అందరు మ్యూజిక్ డైరెక్టర్స్కి అలా చూస్తారు, నేనంటే కొంచెం ఎందుకో అది ఎక్స్ట్రా ఇది ఇస్తారు. అట్ ది సేమ్ టైం హీ ట్రీట్స్ మీ లైక్ హిస్ సన్. ఎందుకంటే మీ వాయిస్ చరణ్ వాయిస్ ఒకేలా ఉంటుంది, మా ఇద్దరు వాయిస్లు వింటుంటే నాకు ఒకేలా అనిపిస్తుంది, ఇలా చెప్తుంటారు అన్నమాట ఆయన. అందుకు దీంతో హీ ట్రీట్స్ మీ లైక్ హిస్ సన్.
ఏదైనా ఈవెంట్కి వెళ్ళినప్పుడు ఆయన వెయిట్ చేస్తున్నారు, ఆయన వెయిట్ చేయను, మనం వెయిట్ చేద్దాం కానీ ఆయనకి తొందరగా కంప్లీట్ చేసేయండి. అంత రెస్పెక్ట్ నేనంటే, అది ఎందుకో తెలీదు. బట్ అట్ ది సేమ్ టైం కూర్చున్నప్పుడు మొత్తం చాలా విషయాలు షేర్ చేసుకుంటారు. ఫ్లాష్ బ్యాక్స్ అన్నీ, పలానా టైంలో పలానా ఇలా మాదేవన్ గారితో కూర్చున్నప్పుడు ఇలా జరిగింది, ఇది జరిగింది, అది జరిగింది, ఇవన్నీ కూడా షేర్ చేసుకుంటారు. అంత క్లోజ్. అండ్ డెఫినెట్లీ హ్యాడ్ సమ్ గ్రేట్ మెమరీస్ విత్ హిమ్. ఓకే, ఇప్పటి వరకు మీతో మాట్లాడినప్పుడు నాకు ఏమంటారు హ్యాపీనెస్ కావచ్చు, ఒక డిఫరెంట్ ఎక్స్ప్రెషన్ మీ ఫేస్లో కనిపించలేదు. నాకు ఇప్పుడు కనిపించింది ఆయన గురించి చెప్తుంటే. చాలా ప్రశాంతంగా హ్యాపీగా మాట్లాడుతున్నారు బాలసుబ్రహ్మణ్యం గారి గురించి అడిగినప్పుడు. అంటే ఈజ్ హియర్ కదా, అది సూపర్ నిజంగా. సో అలాగే ఫ్యూచర్లో ఒకప్పుడు మీకు వచ్చిన మూవీస్ అన్నీ కూడా, మీరు కంపోజ్ చేసిన మూవీస్, మ్యూజిక్ డైరెక్టర్గా కంపోజ్ చేసిన మూవీస్ అన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ అసలు. ఎస్పెషల్గా చెప్పాలంటే మ్యూజికల్ హిట్స్ అన్నీ. సో మీ సాంగ్స్ వల్ల అవి హిట్ అవ్వటం వల్ల తరుణ్ గారికి కావచ్చు, ఉదయ్ కిరణ్ గారికి, వీళ్ళందరికీ లవర్ బాయ్ అనే ఒక ట్యాగ్ కూడా పడిపోయింది. సో ఈ రోజులలో మ్యూజికల్ హిట్స్ అనేవి చాలా తక్కువనే చెప్పుకోవాలి. సో ఫర్దర్గా మీ నుంచి అలాంటి ఒక, ఇందాక చెప్పారు 8 సాంగ్స్తో ఉంది అని, అది కాకుండా ఇంకా త్వరలోనే ఏదైనా ఒక మూవీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అలాంటి ఒక మెలోడీ సాంగ్స్తోనే? ఒక కొత్త హీరోతో ఒక సినిమా చేశాను, చిన్న సినిమా. రీజనబుల్లీ గుడ్ సాంగ్స్, గ్రేట్ సాంగ్స్ అని రీజనబుల్లీ గుడ్ సాంగ్స్తోనే వస్తుంది అది. బట్ ఐ వాంట్ టు, ఇప్పుడున్న ట్రెండ్ బట్టి, అంటే మ్యూజిక్ ట్రెండ్ కాదు, ఆడియన్స్ ట్రెండ్ బట్టి ఏంటంటే హీరో ఉంటే ఒకలాగా వింటున్నారు, హీరో లేకపోతే ఒకలాగా వింటున్నారు. అందుకు హీరో, అప్పట్లో నేను హీరోలతో సంబంధం లేకుండా మ్యూజిక్ చేశాను. హీరో కొత్తవాడైనా పెద్ద హీరో అయినా నా మ్యూజిక్ నాదే, దానికి ఒక మార్క్ ఉండేది. అయితే ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ ఇవి కానీ చాలా ఎక్కువ దగ్గరికి అయిపోవడంతో ఓ హీరో అనగానే ఫస్ట్ 1 అవర్లోనే 1 మిలియన్ 10 మిలియన్ అలా వెళ్ళిపోతుంది. అలాగా వెళ్ళాలి అంటే ఓ హీరో యాడ్ అయితేనే పాటలు తొందరగా హిట్ అవుతాయని ఇప్పుడు మనం ట్రెండ్ బట్టి అర్థం చేసుకోవచ్చు. అంటే మ్యూజిక్ ట్రెండ్ ఫాలో అవ్వాలని నేను అంటలేదు, కానీ అలా రావాలి అంటే మాత్రం ఐ హ్యావ్ టు వర్క్ విత్ వన్ డీసెంట్ హీరో. అలాంటి సినిమా ఏదైనా వస్తే మాత్రం ఐ విల్ షో వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్పి పట్నాయక్ ఈజ్ టుడే. ఫర్ దట్ ఐ వాజ్ స్టార్ సింగర్ దేర్. క్యాంపస్ మొత్తానికి ఎవరి ప్రోగ్రామ్ ఉన్నా ఆర్పి పాడాలి అనే ఒక ఇది ఉండేది. అక్కడ మా ఫ్రెండ్స్ లిరిక్స్ రాస్తే నేను దాన్ని కంపోజ్ చేయడం, ఇలాంటివన్నీ అక్కడ నాకు కంపోజింగ్ స్కిల్స్ తెలిసాయి. ఆ తర్వాత సివిల్స్ ప్రిపరేషన్ కోసం హైదరాబాద్ 2 సంవత్సరాలు ఇక్కడే ఉండి, అసలు ఏమీ ఇది లేకుండా, సినిమాలు కూడా చూడకుండా కష్టపడి చదివాను. పీజీ వరకు 17 సంవత్సరాలు చదివిన చదువు ఒక ఎత్తు, ఆ 2 సంవత్సరాలు చదివిన చదువు ఒక ఎత్తు. అంటే అప్పటివరకు సైన్సే చదివాను కదా. సైన్స్ తర్వాత ఈ 2 సంవత్సరాలు మొత్తం ప్రపంచ జ్ఞానం అంతా తెలుసుకునే ప్రయత్నం చేశాను సివిల్స్ ప్రిపరేషన్. కానీ ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ ఐ కుడెంట్ గెట్ త్రూ సివిల్స్. ఇండస్ట్రీకి దగ్గరలో ఉన్నాను కదా, లెట్ మీ ట్రై అని అప్పుడు ట్రైల్ మొదలుపెట్టాను. ఓకే, ఇండస్ట్రీకి ఇంకా రాగానే మీరు సర్వైవ్ అవ్వగలను అని అనిపించిందా? ఫస్ట్ వచ్చినప్పుడు ఒక భయం ఉంటుంది కదా, మనం ఫస్ట్ ఏదైనా స్టార్ట్ చేస్తున్నాము అని అన్నప్పుడు, అది ఉండిందా మీకు? అంటే మన మీద మన కాన్ఫిడెన్స్ ఉంటే, ఆ కాన్ఫిడెన్స్ కనుక డామినేట్ చేసింది అనుకోండి, మిగతా అన్నీ చిన్నగా అనిపిస్తాయి. నాకు కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ, డిటర్మినేషన్ కూడా చాలా ఎక్కువ. అందుకు ఐ డోంట్ థింక్ ఎనీథింగ్ నెగిటివ్. ఓకే, ప్రతిదీ పాజిటివ్గానే ఆలోచిస్తాను. జరుగుతుందా, జరగదా, అవుతుందా లేదా, ఇలాంటి ఆలోచనలు అవుతుంది అంతే, మనతోనే ఏదైనా అవుతుంది. అయితే లక్ ఏంటంటే ఆ టైంకి ఇండస్ట్రీ అంతా షిఫ్ట్ అయింది, మ్యూజిక్ ఇండస్ట్రీ ఒకటి షిఫ్ట్ అవ్వాలి చెన్నై నుంచి. అప్పుడు అందరూ మ్యూజిక్ కోసం చెన్నై వెళ్ళి వర్క్ చేసుకుని వస్తున్నప్పుడు, ఇక్కడ లోకల్గా ఎవరికైనా అవకాశం ఇద్దాం అనుకున్నప్పుడు మా డోర్స్ నాక్ అయ్యాయి. అది మాకు లక్గా. అలా ఫస్ట్ మిమ్మల్ని అలా గుర్తించే అవకాశం ఇచ్చిన ఫస్ట్ పర్సన్ అంటే ఫస్ట్ ఎవరు గుర్తించారు? చంద్రసిద్ధార్థ. అవునంటూ కాదంటూ అనే ఒక సినిమా మేము స్టార్ట్ అయింది, పోతే అది ఆగిపోయింది అఫ్ కోర్స్, బట్ హీ ఈజ్ ది వన్ హూ రికగ్నైజ్డ్ మీ. ఆ తర్వాత తేజ గారు. అసలు తేజ గారు మీ కాంబినేషన్ అయితే ఇంకా అది ఎప్పుడొచ్చినా అది బ్లాక్ బస్టర్ కాంబినేషన్, అందరికీ గుర్తుండిపోయే. ఆయన కూడా అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచిస్తారు, అందుకు నాకు బాగా సింక్ అయ్యారు. సేమ్ బర్డ్స్.
ఓకే. సో మీరు సీను వాసంతి లక్ష్మిలో ఒక సాంగ్ పాడారు, నటించారు, మీరే కంపోజ్ చేశారు. ఒక్కసారి ఆ సాంగ్ మా కోసం పాడితే. మీరు డబ్బులు ఇవ్వకుండా అన్ని పాడించుకుంటే ఇదే ఎక్స్పెక్ట్ చేశాను నేను. ఇదే ఎక్స్పెక్ట్ చేశా. ఇంటర్వ్యూ కానీ పిలిచి పాడించుకుంటే అది ఖర్చు అవుద్ది. కానీ ఏం చేయని చెప్పండి. లక్ష్మి గారికి ఫస్ట్ పిలిచి నాకు పేమెంట్ ఇస్తారు లేదా అడగండి. మేము చెప్పాం కదా, మా ప్రేమ అభిమానాలు ఫస్ట్ ఒక పేమెంట్, తర్వాత వేరే పేమెంట్ మళ్ళీ సెట్ చేస్తాం. సెట్ చేస్తారు కదా. చేస్తాం. కోదండ రాముణ్ణి చూడు, కోరింది చేటివాడు, ఆ సుందరాంగుణ్ణి చూడు, మా తల్లి సీతమ్మ జోడు, అందాలన్నీ చూడ కళ్ళు చాలకుంటే నా మనసుతో చూడు, చూడయ్యో ఆ రూపం అపురూపం, నిలపాలో గుండె లోపల, ఆ దైవం మన కోసం వెలిసాడో నేలపైలా. కోదండ రాముణ్ణి చూడు, కోరింది చేటివాడు, ఆ సుందరాంగుణ్ణి చూడు, మా తల్లి సీతమ్మ జోడు. వావ్, ఆ రాముల వారు నిజంగా కళ్ళ ముందు ఉన్నారా అనిపించింది. భగవద్గీత వినండి, కృష్ణుడికి డెఫినెట్గా మీకు కనిపిస్తాడు. నేను చేసిన భగవద్గీత, ఐ కెన్ ప్రామిస్ యూ దట్ యూ కెన్ సీ కృష్ణ దేర్. ఓకే, కనిపించాక నేను మళ్ళీ మీకు చెప్తాను ఎక్స్పీరియన్స్. ఎస్. ఓకే. సో మీరు చిన్నప్పటి నుంచి ఉగాది పండగకి మీకున్న ఎక్స్పీరియన్స్ ఏంటి? మీకు ఏదైనా గుర్తుండిపోయే ఒక మెమొరీ ఏదైనా ఉందా ఈ పండగకి సంబంధించి? అంటే ప్రతి ఇయర్ పండగ జరుపుకుంటాం కాబట్టి ఈ ఇయర్ పర్టికులర్గా ఇది మెమొరీ అని పర్టికులర్గా ఏం లేదు. బట్ యా, ఎవ్రీ ఇయర్ ఈజ్ గ్రేట్ ఫంక్షన్ ఫర్ అస్ ఫర్ ష్యూర్. పండగ అంటే పండగే, ప్రతి పండగ పండగే, ఉగాది కూడా పండగే. అంటే మీకున్న షెడ్యూల్లో పండగని పండగలాగే చేసుకుంటారా? పండగలో కూడా వర్క్ అయిపోతుంది? అది ప్యారలల్గా బ్రెయిన్ వర్క్ జరుగుతుంటుంది, బట్ ఫ్యామిలీతో టైం స్పెండ్. అంటే మీరు ఫ్యామిలీతో ఉన్నప్పుడు కూడా మీ వర్క్ అన్ని ఆలోచిస్తూనే ఉంటారు, అది రన్ అవుతూనే ఉంటుంది. అంటే కావాలని ఆలోచించను, వచ్చిన ఆలోచన ఆపను. ఓకే. సో మన ఇష్టమైన థింగ్ ఎప్పుడు బ్రెయిన్లో రన్ అవుతుంది అని అందుకే అవుతుంది. ఓకే. అదొక ఛానల్ ఓపెన్ అయిపోయి ఉంటుంది, ఒకేసారి 4 వర్క్స్ చేయగలను బ్రెయిన్లో. అంటే ఇంకా అది గాడ్ గిఫ్ట్ అని అనుకోవాలి. ఇంకా తెలియదు మరి. యాక్చువల్గా నాకు అలా వింటుంటే నాకు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే జనరల్గా మనం ఆఫీస్కి వస్తూ ఉంటాం కదా, నిన్న కర్రీ ఏంటి అని అడిగితేనే నేను ఒక 2 నిమిషాలు ఆలోచిస్తాను. అవి వాటి గురించి గుర్తుపెట్టుకోవద్దు అసలు. అవి వేస్ట్ ఆఫ్ టైం, అవి వేస్ట్ ఆఫ్ టైం. మన లైఫ్కి వెళ్ళిపోయేవే గుర్తుపెట్టుకోండి. ఓకే. అప్పుడు ఇక్కడంతా ఖాళీ అయిపోయి కరెక్ట్వే గుర్తుండి అంత బాగుంటుంది అంటారు. మీరు పర్టికులర్గా మీ ఇంట్లో ఎవరితో గొడవ పడాలి, ఎవరితో గొడవ పడడం, వాళ్ళు ఏమన్నారు వీళ్ళు ఏమన్నారు, ఇవన్నీ పట్టించుకోవద్దు. అవి ఏ రకంగా మీ లైఫ్కి వెళ్ళిపోవు. అంటే ఆడళ్ళ సైకాలజీ ప్రకారం గొడవ ఏ ఇయర్లో ఏ డేట్న ఏ టైంకి అయిందో, అల్జైమర్స్ వచ్చినా మర్చిపోరు మీరు. మన సినిమాలో డైలాగ్ కదా అది. ఓకే. సో ఫైనల్లీ ఇప్పుడు చాలామంది యంగ్స్టర్స్ మీలాంటి వాళ్ళని ఇన్స్పైరింగ్గా తీసుకొని వస్తూ ఉన్నారు ఇండస్ట్రీలోకి కొత్తగా. సో అలాంటి వారికి మీరు ఇచ్చే ఒక సజెషన్? బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ మీ యొక్క విలువైన సమయాన్ని మా కోసం ఇచ్చినందుకు. ఐ హ్యాడ్ ఎ గ్రేట్ టైం విత్ యూ. థ్యాంక్ యూ. నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం నిజంగా నేను చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. you. సో చూసారు కదా ఆర్పి పట్నాయక్ గారితో ఉన్న స్పెషల్ ఇంటర్వ్యూ. నేనైతే ఈ ఇంటర్వ్యూని చాలా బాగా ఎంజాయ్ చేశాను. సో నాతో పాటు మీరు కూడా, ఎందుకంటే ఆయన కంపోజ్ చేసిన ఎన్నో సాంగ్స్ ఎవర్ గ్రీన్ సాంగ్స్, మనమందరం మన రోజువారీ లైఫ్లో రోజు పాడుకునే సాంగ్స్. సో నాతో పాటు మీరు కూడా ఈ ఇంటర్వ్యూని చాలా బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. సో పండగని నేను ఇంకా పండగలాగా సంబరం తెచ్చానని అనుకుంటున్నాను. సో ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.